రంజాన్ డే 20 డేస్ నుంచి మార్నింగ్ సెహరీకి ముద్ద తిని తిని బోర్ కొట్టేసింది అనమాట. సో ఏమో ఒక 3-4 టైమ్స్ ఏమో స్పెషల్ చేసుకొని తిన్నాము. ఇక అందుకని నేనేం చేశాను, ఈరోజు ఘాటుగా మిరియాల రసం, ఆమ్లెట్, మా అమ్మ చేసిన వడియాలు, అన్నం చేసుకొని మంచిగా కడుపు నిండి తృప్తిగా తిన్నాను అనమాట. సో చూడండి, ఈ రోజు కూడా ముద్ద చేశాను మా అమ్మకి మా నాన్నకి. ఇక వచ్చండి డే మొత్తం నా రొటీన్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఇక మార్నింగ్ లేసి మళ్ళీ పిల్లోలకి రెడీ చేసి స్కూల్కి పంపించేసి నేనైతే వచ్చాక ఇక్కడ చూడండి మా అమ్మ అయితే బట్టలు నానబెట్టింది అనమాట. ఇవి ఇప్పుడు ఇలానే పెడితే మా అమ్మ వచ్చి మళ్ళీ రపా రపా అని ఉతుకుతా ఉంటుంది. అందుకని నేనేం చేశాను, వాషింగ్ మెషిన్ లో వేసేసాను. ఇక వాషింగ్ మెషిన్ పని దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు, ఆరాంగా ఉంటుంది. ఇక బట్టలకి పాత్రలకి ఏం కొరవలేదండి. ఎంత తిక్కినా ఎంత కడిగినా కూడా మళ్ళీ మళ్ళీ పడతానే ఉంటాయి. ఇప్పుడు ఇన్ని పాత్రలు కడిగానా, ఇక 5 minutes కి ఒక్క గ్లాస్ అయినా పడి ఉంటుంది సింక్ లో. అంత లోపలే మా పిల్లలు కూడా వచ్చేసారు. ఆఫ్టర్నూన్ వరకేనండి స్కూల్, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి కాబట్టి. ఇక నేను కూడాను ఇక్కడ నమాజ్ చదువుకొని దువా చేసుకొని మీ గురించి కూడా ప్రేయర్ చేశాను. అస్సలాముఅలైకుం అందరికి. వాలేకుం అస్సలాం అని కామెంట్ చేయండి. ఇక చూసారు కదా, నా పని కూడా అయిపోయింది, వాషింగ్ మెషిన్ పని కూడా అయిపోయింది. ఇక నేనైతే ఈ బట్టలన్నీ తీసుకొని వెళ్ళి ఆరేస్తున్నాను అన్నమాట. నేను చేసే ప్రతి పనిలో కూడానండి మా అమ్మ పేరు పెట్టందే ఉండదన్నమాట. సో ఇప్పుడు చితుకు నూకానా సరిగా నూకలేదంటది, పాత్రలు తిక్కానా షైనింగ్ రాలేదంటది, బట్టలు ఆరేసానా ప్యాంట్లు సరిగ్గా వేయలేదంటది, ఇల్లు తుడిసానా మచ్చలు మచ్చలుగా ఉంది అంటుంది. అయ్యయ్యో, మీ ఇంట్లో కూడా మీ అమ్మలు ఇంతేనా? కామెంట్ చేయండి గాయ్స్. ఇంతే కాదండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సరేలే చెప్పుకుంటా పోతే టైం చాలదన్నమాట. సో ఇక నేనైతే ఈ బట్టలన్నీ తీసుకుని వెళ్ళి టైలర్ కి ఇస్తున్నాను, ఎందుకంటే పండగ దగ్గరికి వస్తుంది కదా, అందుకని. ఇక వచ్చాక మా పిల్లోడితో మంచిగా ఆటలాడుకొని కాసేపు నిద్రపోయి, అంతలోనే ఒక పెద్దయిన పాపం పొలంలో పని చేసి చేసి అలసిపోయి, పిన్ని నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయి, పిన్ని కాళ్ళమ్మ నొక్కవు అని చెప్పి వచ్చారన్నమాట. సో ఇక పిన్నిని కదండి, తప్పదన్నమాట. ఇక మళ్ళీ నేను అంగడికి వెళ్ళిపోయాను, ఎందుకంటే కొంచెం షాపింగ్ చేసేది ఉండే, అందుకని అక్కడ షాపింగ్ చేసుకొని కొన్ని చిరుదండలు తీసుకొని వచ్చాను. సో నాకైతే చాలా అంటే చాలా బేజారైపోతా ఉంది గైస్, ఎందుకనంటే ఇప్పుడు మా పిల్లోలు ఒక వీకే ఉంటారు మా దగ్గర, మళ్ళీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు బెంగళూరుకి, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ ఆడే ఉంటారు కాబట్టి. మళ్ళీ 2 months తర్వాత వస్తారు వాళ్ళు. మాకైతే చాలా అంటే చాలా బోసుగా ఉంటుంది మా ఇల్లు అయితే. ఆఫ్టర్ బ్రేకింగ్ మై ఫాస్టింగ్ నా పరిస్థితి ఇదేనండి, జ్యూస్లు అవన్నీ తాగుతాను. సో వీళ్ళైతే దావత్ కి వెళ్లారు మస్జిద్ కి, అక్కడ ఇచ్చిండే జ్యూస్లు నా కోసం తీసుకొని వచ్చారండి. ఇలాంటి అదృష్టం ఎంత మందికి చిక్కుతుంది మీరే చెప్పండి. మీ ఇంట్లో కూడా మీ అక్క పిల్లలు ఇంతేనా? కామెంట్ చేయండి గాయ్స్. ఈ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా అదృష్టవంతురాలు. నేను మా అక్క పిల్లలకి ఎలా చూసుకుంటానో వాళ్ళు కూడా నాకు అంతే ప్రేమ రిటర్న్ ఇస్తారండి. సో